హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 5th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి పంబన్ వంతెన ప్రారంభానికి సిద్ధం. దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో అధునాతన సాంకేతిక విధానంతో నిర్మించడం జరిగింది. ఈ పంబన్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ 6న శ్రీరామనవమి సందర్భంగా జాతికి అంకితం చేయనున్నారు. ఇది దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ సీ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడు అని గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఏప్రిల్ 5న జాతీయ సముద్ర దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. నేషనల్ మారిటైమ్ డే మన దేశంలో ప్రతి ఏటా కూడా ఏప్రిల్ 5న నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ నేషనల్ మారిటైమ్ డే సముద్ర దినోత్సవం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే సముద్రాల చరిత్ర, వారసత్వం, అంతర్జాతీయ వాణిజ్యం, రవాణా, దేశ ఆర్థికాభివృద్ధిలో వాటి పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ సముద్ర దినోత్సవం యొక్క ఉద్దేశం. మన దేశానికి 3 వైపులా మన దేశం ఇలా ఉంటుంది కదా, సో ఇటు 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 ఇలా 3 వైపులా కూడా సముద్రాలు ఉన్నాయి. నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ప్రకారం మన దేశంలో సముద్ర తీరం పొడవు వచ్చేసి 11,098.81 కిలోమీటర్లు సముద్ర తీర పొడవును కలిగి ఉంది. ఇది నేషనల్ మ్యారిటైమ్ డే యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇమిగ్రేషన్ విదేశీయుల బిల్లు 2025 దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడం జరిగింది. రాష్ట్రపతి సంతకం చేసినట్లయితే బిల్లు అనేది చట్టం దాల్చుతుంది. ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ బిల్లు విదేశీయులు నకిలీ పాస్పోర్టులు, వీసాలతో భారత్లోకి ప్రవేశించే వారికి, ఇక్కడ ఉండేవారికి 7 ఏండ్ల జైలు శిక్ష, అలాగే 10 లక్షల వరకు జరిమానా విధించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. దీంతో విదేశీయులు నకిలీ పాస్పోర్టులతో ఇక్కడికి రావడాన్ని నివారించవచ్చు. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే ఎంఆర్ శ్యామ్ పరీక్షలు విజయవంతం. ఇది ఉపరితలం నుంచి గగనతలంలోకి, ఉపరితలం నుంచి అంటే భూమిపై నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించే మధ్యశ్రేణి క్షిపణి ఎంఆర్ శ్యామ్. దీనిని ఒడిషా తీరానికి చేరువలోని అబ్దుల్ కలాం దీవి నుంచి మన దేశం భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ ఎంఆర్ శ్యామ్ను భారత సైనిక అవసరాల కోసం డిఆర్డిఓ అలాగే ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది ఎంఆర్ శ్యామ్ అనేది ఏ క్షిపణి అంటే మధ్యశ్రేణి క్షిపణి, అలాగే ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే హిందీ నటుడు మనోజ్ కుమార్ కన్నుమూత. ఇతను దేశభక్తి చిత్రాలకు చిరునామాగా నిలిచి భరత్ కుమార్గా ప్రసిద్ధి చెందాడు. తొలి సినిమా ఫ్యాషన్లో నటుడిగా 1957లో అడుగుపెట్టాడు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే బిమ్స్టెక్ సదస్సు ఎక్కడ జరుగుతుంది అంటే థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ థాయిలాండ్ పర్యటన వెళ్ళడం జరిగింది ఈ బిమ్స్టెక్ సదస్సులో పాల్గొనడానికి. సో థాయిలాండ్ ప్రధాని వచ్చేసి పిటోంగ్టర్ను సినవత్రా. బంగాళాఖాత ప్రాంతంలో భద్రత, సమ్మిళితత్వం విలసిల్లేందుకు దోహదపడేలా బ్యాంకాక్ విజన్ 2030ని ఈ బిమ్స్టెక్ సదస్సులో సభ్య దేశాలు ఆమోదించాయి. బిమ్స్టెక్ తదుపరి అధ్యక్ష బాధ్యతలను ఇప్పుడు ఈ బిమ్స్టెక్ సదస్సు అనేది థాయిలాండ్లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వచ్చే ఏడాది ఈ బిమ్స్టెక్ బాధ్యతలను బంగ్లాదేశ్కు థాయిలాండ్ అప్పగించింది. నెక్స్ట్ సదస్సు అనేది బంగ్లాదేశ్లో ఉంటుంది.
అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి VVP2 పథకానికి క్యాబినెట్ ఆమోదం. VVP అంటే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. ఇది 2వ దశ పథకం. దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది దేనికి సంబంధించింది అంటే అంతర్జాతీయంగా మన దేశం నుండి అంతర్జాతీయంగా ఇతర దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలలోని గ్రామాలకు సంబంధించి వాటిని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పథకం. దీనినే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అంటారు. సో ఇది 2వ దశకు కేంద్రం ఆమోదించింది. ఈ పథకానికి సంబంధించిన నిధులను మొత్తం 100% నిధులను కేంద్రమే సమకూర్చుతుంది. అంటే ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. 2వ దశ పథకానికి 6,839 కోట్లు వెచ్చించాలని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం నిర్ణయించింది. సురక్షిత సరిహద్దులు ఉండాలనే వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో ఈ పథకం భాగమని ప్రకటించడం జరిగింది. సో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అంటే అంతర్జాతీయ సరిహద్దులను ఆనుకొని ఉన్న గ్రామాలను సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన పథకం. ఇది ఫ్రెండ్స్ టుడే 5th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.